श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् भवत्यश्चनि नक्षत्रमक्षीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అచ్చో బాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువు ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అదే పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. శని బాగాలేడు, కానీ వీళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. మరి గురువు మాత్రం పూర్తిగా బాగాలేడు. గురువు బాగుండకపోవటం వల్ల తగాదాలు, గొడవలు, సమస్యలు, అవసరమైతే పోలీస్ కేసులకు కూడా పోయే పరిస్థితి కనపడుతుంది. కానీ మీ జాతకరీత్యా అర్ధాష్టమ శని అవ్వటం చేత యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది, కొట్లాటలు జరగడానికి అవకాశం ఉంది. తగాదాలకి ముందుకు పోవద్దు. ఎంతసేపు వ్యాపారంలో కూడా తగ్గి అణిగి ఉండండి. తొందరపడే పనులు చేయొద్దు. మీరు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. ఎవరైనా తిట్టినా ఆ గోడను తిట్టారు అన్నట్లుగా ఉండాలి. నన్ను తిట్టారు, నువ్వెవట్రా నన్ను తిట్టడానికి అది తగాదా పెట్టుకోవద్దు. ఊరికినే కూడా గొడవ పెట్టుకుంటారు. వాళ్ళతో తిరిగి వివాదం పెట్టుకోవద్దు. ఇట్లా లేకుండా ఉండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించేటప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకి 3 వేళల సూర్య నమస్కారం చేయండి. ఇది కాకుండా మరి కార్తీక మాసం వస్తోంది. మరి ఆశ్వేజ మాసం, దసరా, కార్తీక మాసం ఈశ్వరుడికి అభిషేకాలు, అమ్మవారి పూజలు చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఈ అర్ధాష్టమ శనవటం చేత మరి 2 సంవత్సరాల 6 మాసాల వరకు శని బాగున్నాడు. కాబట్టి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. మరి శని దగ్గర ప్రదక్షిణ చేయండి. అంత ఓపిక లేకపోతే, శక్తి, డబ్బులు లేకపోతే అన్ని నువ్వుల నూనె, ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి దీపారాధన చేసి శని మీద నువ్వులు వేసి, నూనె వేసి, కొబ్బరికాయ కొట్టి తిరిగి చూడకుండా ఇంటికి రండి. అయితే వచ్చేటప్పుడు ముందు మాత్రం ఒక చోట ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత రండి. అంతేగాని మరి శనీశ్వరి గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం మాత్రం చేయొద్దు. నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ఫలితం పోగా మీకు దుష్ఫలితం వస్తుంది, మీకు నష్టం, కష్టం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పనులు ఈ ధనుస్సు రాశి వాళ్ళు చేయొద్దు. ధనుస్సు రాశి వాళ్ళకి చెరిసగం బాగుంది, కానీ శని వల్ల, గురువు వల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో, ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెప్తే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ల పాలై, మరి తింటే తిండి అయితే పర్వాలేదు కానీ తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము, ఉప్పు కారం వేసుకొని తిందాము, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటలు నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు, తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కన్నా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశ నామాని. కల్మషనాశనం, కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.